హాయ్ అండి అందరికీ. సైకాలజీలో పెరుగుదల వికాసానికి సంబంధించి ఫస్ట్ లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. మీకు డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళే ముందు క్విక్ రివిజన్లో ఉపయోగపడతాయి అన్నమాట. ఫస్ట్ చూస్తే మనం ఇక్కడ 9 నెలల శిశువు ఈతను అభ్యసించే వికాసమును పొంది ఉండలేకపోవటంలో ప్రభావం చూపేటటువంటి అంశం ఏంటి? 9 నెలల శిశువు ఈతను అభ్యసించే వికాసం పొందలేకపోయాడు. సో దానిలో ప్రభావం చూపే అంశం ఏంటి? పరిపక్వత. అంటే తనకి ఇంకా సర్టెన్ ఏజ్ రాలేదని అర్థం. వయసుకి రిలేషన్గా ఉన్నది పరిపక్వత. వికాసము దేహ మధ్య భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అని వివరించేటటువంటి వికాస దిశా సూత్రం ఏమిటి? సమీప దూరస్థ వికాస సూత్రం. వ్యక్తి వికాసమును ప్రభావం చేసేటటువంటి కారకాలు ఏమిటి? కారకాలు 3 రకాలు వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసేవి. ఏంటి? జీవకారకాలు, మనోవైజ్ఞానిక కారకాలు, సామాజిక లేదా పరిసర కారకాలు. జీవకారకాలు అనువంశికత అట్లాంటివి, మనోవైజ్ఞానిక కారకాలు, సామాజిక పరిసర కారకాలు. 8 సంవత్సరాల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 20 సంవత్సరాల కల్లా శిశువు ఎంత ఎత్తు వరకు ఎదుగుతాడు అని అంచనా వేయవచ్చు. ఇది వివరించేటటువంటి వికాస సూత్రం ఏంటి? అంచనా వేయడం అంటేనే ప్రాగుక్తీకరించడం అన్నమాట. వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు. మెండల్ ప్రతిపాదించిన అనువంశిక నియమాలు ఏమిటి? మెండల్ ప్రతిపాదించిన అనువంశిక నియమాలు సారూప్యతా నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. సారూప్యతా నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. ఇందులో సారూప్య నియమం లేదా సామ్య నియమం అంటే ఏంటంటే తల్లిదండ్రుల లక్షణాలు సంపూర్తిగా తమ పిల్లలకు సంక్రమించడాన్ని సారూప్య నియమం అంటారు. తల్లిదండ్రుల లక్షణాలు సంపూర్తిగా సంక్రమించడం అంటే పులి కడుపున పులే పుట్టడం అనే సామెత అనేది సారూప్య నియమాన్ని సూచిస్తుంది. పొడవైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కూడా పొడవుగా పెరగడం అనేది కూడా సారూప్య నియమమే. ప్రతిగమన నియమం లేదా తిరోగమన నియమం అంటే ఏంటి? తల్లిదండ్రుల లక్షణాలు పూర్తి విరుద్ధంగా లక్షణాలు కలిగినటువంటి పిల్లలు పుట్టడం అనేది ప్రతిగమన నియమం. అంటే పండిత పుత్ర పరమసుంఠ అనేది అంటే పండితుని కడుపులో పరమసుంఠ పుట్టినట్లుగా అనమాట. నెక్స్ట్ పొడవైన తల్లిదండ్రులకు పొట్టి పిల్లలు పుట్టడం కూడా ప్రతిగమన నియమమే. వైవిధ్య నియమం ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు లక్షణాల్లో వైవిధ్యాలు కనిపించడం వైవిధ్య నియమం. అంటే కొన్ని లక్షణాలు సారూప్యంగా కొన్ని లక్షణాలు ప్రతిగమనంగా ఉండడం, దీన్ని వైవిధ్య నియమం అంటారు. ఒక చేతి వేళ్ళు అన్నీ కూడా ఒకేలా లేకుండా వివిధ రకాలుగా ఉండడం. అలాగే పొడవైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో కొందరు పొడవుగా, కొందరు నల్లగా, కొందరు పొట్టిగా ఇలా పుట్టడం వైవిధ్య నియమం అవుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపేటటువంటి ప్రతి కారకము కూడా పరిసరం అవుతుంది అని అనిన వారు ఎవరు? జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి కారకం కూడా పరిసరమే అవుతుందని అనినవారు బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నటువంటి దశగా పేర్కొన్నవారు ఎవరు? స్టాన్లీ హాల్. ఉత్తర బాల్య దశ గురించి చూస్తే దీనినే ముఠా దశ అని అంటారు. ఉత్తర బాల్య దశ అనేది వయస్క ముఠాలు ఏర్పడతాయి. జట్టు భావన అభివృద్ధి చెందే దశగా చెప్పవచ్చు. ముఠా క్రీడలు, సాంఘిక క్రీడలు కనిపించే దశగా కూడా చెప్పవచ్చు అన్నమాట ఉత్తర బాల్య దశను. కౌమార దశను గుర్తింపు కోసం ప్రాకులాడే వయస్సు లేదా పాత్ర గుర్తింపుగా చెప్పిన వారు ఎవరు? ఎరిక్సన్. పిల్లవాని వలె ఉండవలన, వయోజన వలె ఉండవలన అనే సందిగ్ధంలో ఉండే శిశు వికాస దశ ఏది అంటే కౌమార దశ. పిల్లల యొక్క భాషా వికాసంలో వివిధ దశలు ఏమిటి? పూర్వ భాషా దశ లేదా ప్రాక్ భాషా దశ అంటారు. ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. పూర్వ భాషా దశ లేదా ప్రాక్ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. వాని గురించి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్వ భాషా దశ లేదా ప్రాక్ భాషా దశ అంటే ఇందులో శిశువు తనకిష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు. అసలు మొట్టమొదట శిశువుకు భాష అనేది తెలియదు. ఆ రకంగా తనకిష్టం వచ్చినటువంటి విధంగా శబ్దాలు చేయడమే పూర్వ భాషా దశ. అయితే ముద్దు పలుకుల దశ అంటే 4 నుండి 12 నెలల మధ్య ఉండేది ముద్దు పలుకుల దశ.
శిశువు తన తల్లిదండ్రుల ద్వారా ఇతర వ్యక్తులను గమనిస్తూ శబ్దాలు చేయడం అనేది ముద్దు పలుకుల దశ 4 to 12 నెలలు. శబ్దానుకరణ దశ అనేది 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర మధ్య ఉండేటటువంటి దశ శబ్దానుకరణ దశ. అనుకరిస్తూ నేర్చుకుంటాడు. శబ్ద గ్రాహ్యక దశ 1.5 సంవత్సరం నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉండేది శబ్ద గ్రాహ్యక దశ. పూర్వ భాషా దశ అంటే తనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం. నెక్స్ట్ ముద్దు పలుకుల దశ అంటే 4 నెలల నుంచి సంవత్సరం వరకు ఉండేది. మరి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు ఉండేది శబ్ద అనుకరణ దశ. శబ్ద గ్రాహ్యక దశ అంటే సంవత్సరంన్నర నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉండేది శబ్ద గ్రాహ్యక దశ. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే ఎలిజబెత్ హార్లాక్ వ్యక్తి యొక్క వికాసాన్ని ఎన్ని దశలుగా విభజించారంటే 10 దశలుగా విభజించారు. మరి ఇక్కడ చూస్తే జనన పూర్వదశ ఫలదీకరణం నుంచి పుట్టుక వరకు ఉండేది జనన పూర్వదశ. నవజాత శిశుదశ పుట్టిన నుంచి 2వ వారం వరకు ఉండేది. మరి శైశవ దశ అంటే 2వ వారం నుంచి 2వ సంవత్సరం వరకు ఉండేది శైశవ దశ. పూర్వ బాల్య దశ 2 నుండి 6 సంవత్సరాలు. ఉత్తర బాల్య దశ 6 నుండి 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు. యవ్వనారంభ దశ 10 లేదా 12 సంవత్సరాల నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు. కౌమార దశ 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు. పూర్వ వయోజన దశ 18 నుండి 40 సంవత్సరాల వరకు. మరి మధ్య వయోజన దశ 40 నుంచి 60 సంవత్సరాల వరకు. వృద్ధాప్య దశ 60 నుంచి మరణం వరకు. ఇలా ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. వీటి గురించి ఒకసారి చూసేద్దాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి. మరి ఏకాంతర క్రీడ తర్వాత వచ్చేది సమాంతర క్రీడ. పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం కంటే స్వతంత్రంగా అంటే 2 సంవత్సరాల లోపు ఉండేది ఏకాంతర క్రీడ అండి. 2 సంవత్సరాల లోపు ఉండేది ఏకాంతర క్రీడ. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల మధ్య ఉండేది సమాంతర క్రీడ. అంటే పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం కంటే స్వతంత్రంగా ఎవరికి వారే ఆటను ఆడుతూ ఉంటారు. ఎవరికి వారే స్వతంత్రంగా ఆడుకోవడమే సమాంతర క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో జరిపేటటువంటి మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడేది కూడా సమాంతర క్రీడే. గుర్తుపెట్టుకోండి, పిల్లలు మొదట వాళ్ళ తోటి పిల్లలతో జరుపుకునే ఫస్ట్ సాంఘిక కృత్యం ఏదంటే సమాంతర క్రీడ. అలాగే పిల్లలు ఎవరికి వాళ్ళుగా ఆడుకుంటారు, పక్క వాళ్ళతో కలిసి ఆడుకోరు. 2 నుండి 3 సంవత్సరాల మధ్య ఉండేది సమాంతర క్రీడ. ఓకేనండి. ఏకాంతర క్రీడ అనేది 2 సంవత్సరాల కంటే ముందు ఉండేది ఏకాంతర క్రీడ. నెక్స్ట్ సంసర్గ క్రీడ అంటే సమాంతర క్రీడ తర్వాత వచ్చేది సంసర్గ క్రీడ. ఇది 3 నుండి 4 సంవత్సరాల మధ్య ఉండేది సంసర్గ క్రీడ. ఇక్కడ ఇతర పిల్లలు ఆడేటటువంటి ఆటని అచ్చం అలాంటి ఆట కాకపోయినా దాని పోలిన ఆటను ఆడడం. సంసర్గం అంటేనే పోలిక, సంసర్గం అంటేనే అర్థం ఏంటి, పోలిక. పోలిన ఆటని ఆడడమే సంసర్గ క్రీడ. ఇది 3 నుండి 4 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ది సహకార క్రీడ లేదా సాంఘిక క్రీడ. వయసుతో పాటు సాంఘిక సంబంధాలు పెరగడం వలన సహకార క్రీడలో పాల్గొంటారు. దీనిలో పిల్లల సమూహంలో భాగమై సహకార క్రీడ లేదా సాంఘిక క్రీడలు అనేవి సమూహంలో భాగమై సమూహంలోని ఇతర సభ్యులతో పరస్పరంగా వ్యవహరిస్తూ అంటే గుంపులుగా ఆడుకోవడం అనమాట. ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ నియమాలని ఏర్పరచుకుంటూ ఇలా ఆడుకుంటారు. 4 నుండి 5 సంవత్సరాల మధ్య ఉండేటటువంటి ఆట ఏది అంటే సహకార క్రీడ. బోర్డు గేమ్స్, కార్ గేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆడుతుంటారనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. 2 సంవత్సరాల లోపు ఏకాంత క్రీడ, 2 to 3 సంవత్సరాలు సమాంతర క్రీడ, 3 to 4 సంవత్సరాలు సంసర్గ క్రీడ, 4 to 5 సంవత్సరాలు సహకార లేదా సాంఘిక క్రీడ. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగము కూడా ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుంది అని అనేవారు ఎవరు? మెక్డోగల్. సహజాతాన్ని అనుసరించి ఉంటుంది ఉద్వేగము అనేది చెప్పినవారు మెక్డోగల్. అయితే ఉద్వేగానికి సహజాతానికి రిలేషన్ నేర్చుకోవాలి. భయముతో ఉన్నటువంటి ఉద్వేగంతో ఉన్నటువంటి సహజాతం ఏదంటే తప్పించుకోవడం. కోపము అనే ఉద్వేగంతో రిలేషన్ ఉన్న సహజాతం ఏదంటే కలహించటం. జుగుప్స అనేటటువంటిది వ్యతిరేకించడం లేదా వికర్షణ. విస్మయం అనేటటువంటిది కుతూహలము. విధేయత, స్వయం వ్యతిరేక అనుభూతి అనేటటువంటిది విధేయత. అలాగే ప్రేమ అనేటటువంటిది మాతృ లేదా పితృ ప్రవృత్తి. ఆర్తి అనేది విన్నవించటం. సృజనశీలత నిర్మాణము.
ఉత్సాహము నవ్వు, కామము లైంగిక వాంఛ, ఐక్యత సామూహిక తత్వం. ఇట్లా ఉంటుంది. మెక్డోగల్ అనేది గుర్తుపెట్టుకోండి. సహజాతానికి ఉద్వేగానికి రిలేషను. నెక్స్ట్ ఇది పియాజే ప్రకారం దశలు, అలాగే ఆలోచన రకం, ప్రధాన ప్రవీణతలు, అలాగే పరిమితులు ఒకసారి చూద్దాం. ఇంద్రియ చాలక దశ అనేది ఇది 0 నుండి 2 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇది జ్ఞానేంద్రియ చాలక ఆలోచన, అలాగే ప్రాక్ భాష, వస్తు స్థిరత్వ భావన, అనుకరణ ప్రారంభమవుతుంది. యత్నదోష ప్రవర్తన అనేది వస్తుంది. అంతర్దృష్టి అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏంటి పరిమితి అంటే భావనల లోపం అనేది ఏర్పడుతుంది. పూర్వ ప్రచాలక దశకు వచ్చేసరికి ప్రతిభాషాత్మక ఆలోచన అనేది ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ 2 నుండి 7 సంవత్సరాలు. సంకేతాలు, ప్రతీకల ద్వారా ఆలోచన ఉంటుంది. అలాగే భాషా వికాసము, సమస్య పరిష్కార సామర్థ్యం, వర్గీకరణ మరియు పోల్చుట ప్రారంభమవుతుందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి పరిమితులు సజీవవాదం, అహం కేంద్రీకృతవాదం, పదిలపరుచుకునే భావన లోపం అనేది వస్తుంది. విపర్యాత్మక భావన లోపం. సజీవవాదం, అహం కేంద్రీకృతం, పదిలపరుచుకునే భావన లోపం, విపర్యాత్మక భావన లోపం అనేది ఉంటుంది. మూర్త ప్రచాలక దశ అనేది 7 నుండి 11 సంవత్సరాలు. ఆగమన ఆలోచన, నిగమన ఆలోచన అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే వికేంద్రీకరణ, రూపాంతరీకరణ, మూర్త అంశముల యొక్క విశ్లేషణ, అభివృద్ధి, పదిలపరుచుకునే భావన ఏర్పడిపోద్ది. విపర్యాత్మక భావన కూడా ఏర్పడుతుంది. కానీ అమూర్త అంశాలను అర్థం చేసుకోలేరు. సమస్యకు సంబంధించినటువంటి అంశాలు ఎదురుగా లేకపోతే పరిష్కరించుకోలేరు. అంటే అమూర్త ఆలోచన అనేది ఇక్కడ ఏర్పడదు. చివరికి వచ్చేసరికి అమూర్త ప్రచాలక దశకు వచ్చేసరికి 11 నుండి 16 సంవత్సరాలు ఇక్కడ అమూర్త భావన అనేది ఏర్పడుతుంది. తార్కిక సామర్థ్యం, పరికల్పనలు చేయడం, వివేచన చేయడం, సంబంధాలు స్థాపించడం, భిన్న కోణాలలో సమస్య పరిష్కారం చేయడం, కార్యకరణ సంబంధాలు గుర్తించడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయన్నమాట పియాజే ప్రకారం. నెక్స్ట్ చూద్దాం కోల్బర్గ్ చూస్తే మరి 6 దశలు అనేటటువంటిది వర్గీకరించారు. మనకి ఎగ్జామ్లో 6 దశలు, ఎన్నవ దశ అని అడిగితే ఒకటి పెట్టాలి. స్థాయి అడిగారా, దశ అడిగారా చూసుకోవాలన్నమాట. స్థాయి అడిగారా, దశ అడిగారా. పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది 4 నుండి 10 సంవత్సరాలు. మరి సాంప్రదాయ స్థాయి అనేది 11 నుండి 13 సంవత్సరాలు. ఉత్తర సాంప్రదాయిక లేదా నైతిక స్థాయి అనేది 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు అనమాట. ఈ లెక్క ప్రకారం 4 to 10, 11 to 13, 14 to వయోజన దశ. అయితే ఇక్కడ నైతికత, పూర్వ సాంప్రదాయ స్థాయిలో నైతికత 1వ దశకు వచ్చేసరికి శిక్షణ తప్పించుకునే నీతి, శిక్ష విధేయత ఓరియంటేషన్, శిక్షణ తప్పించుకోవడం కోసం విధేయత పాటించడం. 2వ దశకు వచ్చేసరికి బహుమతి లభించే, అంటే బహుమతి ఇస్తారని అలా సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ ఓరియంటేషన్, అంటే అవసరాలను తీర్చుకునే నీతి. బహుమతులు ఇస్తారని లాభాలు ఆశించి అలా చేస్తారనమాట 2వ దశకు వచ్చేసరికి. నెక్స్ట్ సాంప్రదాయ స్థాయిలోని 3వ దశకు వచ్చేసరికి ఇతరుల అంగీకరించిన లేదా తిరస్కరించిన ఆధార నీతి, అంటే ఒక మంచి బాలుడు లేదా బాలిక అనిపించుకోవడం కోసం చేసేది 3వ దశ సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయిలో 4వ దశకు వచ్చేసరికి సహజ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారనమాట. సహజ నియమాలను తూచా తప్పకుండా పాటించడం అనేది 4వ దశ. అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ నీతి, నైతికత స్టార్ట్ అవుతుంది అక్కడ. ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయికి వచ్చేసరికి 14 సంవత్సరాల వయోజక దశ కదది. అయితే 5వ దశలో ఏం చేస్తారంటే వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు, హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టం ఇది ఇక్కడ కనిపిస్తుంది. 6వ దశకు వచ్చేసరికి ఆత్మసాక్షిగా అంతర్గతంగా రూపుదిద్దుకున్నటువంటి అంశాల ఆధారంగా ఏర్పడిన నీతి, విశ్వజనీన నైతిక సూత్రాలు. ఇలా పాటించే వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. 6వ దశ గురించి పాటించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అయితే వీరి ప్రకారం ఒక నైతిక స్థాయి నుండి మరొక నైతిక స్థాయికి మారడం అనేది జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారనమాట. నెక్స్ట్ వన్ చూస్తే కార్ల్ రోజర్స్ రచించినటువంటి గ్రంథాలు ఒకసారి చూద్దాం. కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథాలు క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ టు లర్న్ ఫర్ 80s, క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఆన్ ఏ వే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ టు లర్న్ ఫర్ 80s అనమాట. అలాగే కార్ల్ రోజర్స్ గురించి కొన్ని ముఖ్య పాయింట్లు ఏంటంటే ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన, ఆత్మ సాక్షాత్కారము, అంతరరాహిత్య, అన్యోన్యము, ఇలాంటి ఏ వర్డ్స్ కనిపించినవి కార్ల్ రోజర్స్ యొక్క సిద్ధాంతానికి సంబంధించినది. ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, ఆదర్శాత్మక ఆత్మభావన. వాస్తవిక ఆత్మభావన నుంచి ఆదర్శాత్మక ఆత్మభావనకు మారడానికి మధ్య ఉండేటటువంటి దాన్ని అంతరం అంటారు.
ఇట్లా ఉంటుంది. స్వీయ ఆత్మ కేంద్రంగా ఈయన వివరించారనమాట ఈ సిద్ధాంతాన్ని. నాది నేను అనే భావనలను ఈ సిద్ధాంతం ద్వారా మొదటగా వివరించారనమాట ఈయన. ఒకసారి చూసుకోండి, ఈ వర్డ్స్ ఎక్కడ కనిపించినా ఆయనవే. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు. ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు ఒకసారి మనం చూసుకోవాలి. పూర్వ శైశవ దశ అనేది పుట్టిన నుంచి 1.5 year వరకు ఉంటుంది. అయితే నమ్మకము, అపనమ్మకము, ఆశ అనేటటువంటిది అటు యొక్క లక్షణం. నమ్మకము, అపనమ్మకము, ఆశ. అలాగే ఉత్తర శైశవ దశకు వచ్చేసరికి 1.5 నుంచి 3 సంవత్సరాలు స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం, మనోబలం అనేటటువంటి ఉంటాయి. క్రీడా దశకు వచ్చేసరికి 3 నుండి 5 సంవత్సరాలు చొరవ చూపుతారు, అపరాధభావం, చొరవ చూపడం, అపరాధభావం. పాఠశాల దశకు వచ్చేసరికి శ్రమశీలత, న్యూన్యత, ఇక్కడ సామర్థ్యం అనేటటువంటి గుణం ఉంటుంది. నెక్స్ట్ కౌమార దశకు వచ్చేసరికి 12 నుండి 20 సంవత్సరాలు. కౌమార దశ వయస్సు ఎంత? ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం 12 నుండి 20 సంవత్సరాలు. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది ఉంటుంది. విశ్వసనీయత అనేది ఉంటుంది. పూర్వ వయోజన దశ వయస్సు ఎంత? 20 నుండి 30 సంవత్సరాలు పూర్వ వయోజన దశ వయస్సు. సాన్నిహిత్యం, ఏకాంతం అనేది ఉంటుంది. ప్రేమ అనేటటువంటిది ఇక్కడ గుణం. మధ్య వయోజన దశ అంటే 30 నుండి 60 సంవత్సరాలు. ఇక్కడ ఉత్పాదకత, స్తబ్దత అనేది ఉంటుంది. సంరక్షణ అనేటటువంటిది ఇక్కడ లక్షణం అన్నమాట, సంరక్షణ. నెక్స్ట్ పరిపక్వ దశ 60 సంవత్సరాలు పైబడిన వారు చిత్తశుద్ధి, సమగ్రత, నిరాశ అనేది కనిపిస్తూ ఉంటుంది. సూక్ష్మ బుద్ధి అనేది వీళ్ళ యొక్క లక్షణం. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా. నెక్స్ట్ వన్ చూస్తే మనకి కొన్ని దశల యొక్క లక్షణాలు అనేవి తెలుసుకుందాం. 3 దశలు ముఖ్యంగా ఇంపార్టెంట్. శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ. జీవితానికి పునాది ఏర్పడే దశ శైశవ దశ. పెరుగుదల వేగంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం వేగంగా ఉంటుంది. పాలదంతాలు ఏర్పడే దశ, ముద్దు గొలిపే దశ, ఎక్కువ రోగాలు వచ్చే దశ, స్థిరత్వ భావన ఏర్పడే దశ, అంతర్దృష్టి అభ్యసనం ప్రారంభమయ్యే దశ, సాంఘిక వికాసానికి పునాది దశ, ప్రతి అవసరాన్ని తల్లిదండ్రులపై ఆధారపడే దశ, ఏకాంతర క్రీడ, బొమ్మలతో ఒంటరిగా ఆడుకునే దశ, భాషా వికాసం ప్రారంభమయ్యే దశ, ముద్దు పలుకుల దశ, ఇంద్రియ చాలక దశ, చలన కౌశల ప్రారంభమయ్యే దశ, ఉద్వేగ అపరిపక్వ దశ, ఉద్వేగాలను త్వరగా మరిచిపోయే దశ, తులనాత్మక ఉద్వేగాలు సులభంగా మార్పు చెందే దశ. నెక్స్ట్ వన్ పూర్వ బాల్య దశకు వచ్చేసరికి పూర్వ పాఠశాల దశ, పూర్వ ముఠా దశ, అన్వేషణ దశ లేదా విజ్ఞాన తృష్టగల దశ. అన్నీ నేర్చుకోవాలనుకుంటుంటారు, అన్ని ప్రశ్నించే దశ అనమాట అది, విజ్ఞాన తృష్ట దశ. ఉద్వేగాలు అయత్న సిద్ధంగా వచ్చే దశ, ఉద్వేగాలు అసమతుల్యంగా కనిపించే దశ, వాగుడుకాయి దశ, ప్రమాదాలు వయస్సు, శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ, ఉద్వేగాలు తీవ్రంగా ఉండే అదుపులో పెట్టుకోలేని దశ, అనుకరణ వయస్సు, ఏది అదుపులో పెట్టుకోలేరు, మానసిక వికాసం వేగంగా జరిగే దశ, వికాస పరిధి వికసించే దశ, విస్తరించే దశ, సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సహకార క్రీడలు ఆడుకునే దశ. చూడండి, పూర్వ బాల్య దశలోని 3 క్రీడలు వస్తాయి. సాంఘిక ప్రవర్తన నమూనాలు, వైఖరులు ఏర్పడే దశ, ఎక్కువ హఠం చేసే వయస్సు, లింగపరంగా ఉద్వేగ ప్రకటనల్లో తేడాలు ప్రారంభమయ్యే దశ, ప్రశ్నించే వయస్సు, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడం అనేటటువంటిది ప్రారంభమయ్యే దశ. ఇదంతా కూడా వస్తుంది. ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి పాఠశాల దశ, క్లిష్టతర వయస్సు, శాశ్వత దంతాలు వచ్చే దశ, ఆట వయస్సు లేదా క్రీడా వయస్సు, ముఠా దశ, వ్యాకులత వయస్సు, సోమరి వయస్సు. ఇదంతా కూడా స్కూల్కి వెళ్ళే దశ అన్నమాట. నెక్స్ట్ జడగండ్లు, అలాగే ఊహాత్మక కథలు చెప్పే దశ, అంతరాత్మ అభివృద్ధి చెందే దశ, అత్యంత సంతోషకరమైన దశ, అనుకరణ ఎక్కువగా ఉంటుంది. మూర్త ప్రచాలక దశ, అహం అభివృద్ధి చెందే దశ, అహం సాంఘిక మితిపై అవగాహన ఏర్పడే దశ, ముఠా క్రీడలు కనిపిస్తాయి. అలాగే ఉద్వేగ నియంత్రణ అదుపులో ఉండే దశ, ఉద్వేగ కెథార్సిస్ ఏర్పడే దశ, చాలా ఇంపార్టెంట్. పెరుగుదల అత్యంత నెమ్మదిగా జరుగుతుంది ఇక్కడ. స్వయం కౌశలాలు, నైపుణ్యాలు అభివృద్ధి చెందే దశ. నెక్స్ట్ వన్ హెవీ అరెస్ట్ వికాస కృత్యాలను 6 వయోజన స్థాయిలకు విస్తరిస్తూ వివరించాడు. 6 వయోజన స్థాయి. ఎర్లీ చైల్డ్హుడ్ అనేది 5 సంవత్సరాల లోపు బాల్యారంభ దశ అన్నాడు. మిడిల్ చైల్డ్హుడ్ మధ్య బాల్య దశ 6 నుండి 12 సంవత్సరాలు అన్నారు. 13 నుండి 18 సంవత్సరాలు అన్నారు కౌమార దశను. అలాగే 19 నుండి 29 సంవత్సరాలు అన్నారు వయోజన ఆరంభ దశ అన్నారు. 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు మధ్య వయోజన దశ అన్నారు. 60 సంవత్సరాలు పైబడితే పరిపక్వ దశ లేదా వృద్ధాప్య దశ అని చెప్పారన్నమాట ఈయన. ఓకేనండి. నెక్స్ట్ వన్ పాఠశాల దశలో ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితి, శ్రమించడం, న్యూనత, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే దశ కౌమార దశ. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం కౌమార దశ వయసు 12 నుండి 20 సంవత్సరాలు. పూర్వ వయోజన దశలో అహం ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితి ఏది? సన్నిహితం, ఏకాంతం.
చామ్స్కీ భాషపై రచించినటువంటి ఇతర గ్రంథాలు ఒకసారి చూద్దాం. లాంగ్వేజ్ అండ్ మైండ్, ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, రిఫ్లెక్షన్స్ ఆన్ లాంగ్వేజ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, రిఫ్లెక్షన్స్ ఆన్ లాంగ్వేజ్, ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లాంగ్వేజ్ అండ్ మైండ్. చూడండి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జీన్ పియాజే, మరి స్విట్జర్లాండ్ దేశస్థుడు. జీన్ పియాజే రచించినటువంటి గ్రంథం చూసుకున్నట్లయితే ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్, ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ద చైల్డ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ రచించారు. నెక్స్ట్ వన్, శిశువులో స్వతసిద్ధంగా వచ్చే భాషా సామర్థ్యంలో వాక్య నిర్మాణంను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి, వాటి ద్వారానే భాషను నేర్చుకుంటాడు. దీనినే చామ్స్కీ ఏమన్నారంటే గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ అని అన్నారు. చామ్స్కీ ప్రకారం భాషాపరమైనటువంటి సామర్థ్యం పుట్టుకతోనే వచ్చే సామర్థ్యము అని వీరు పేర్కొన్నారనమాట. దాన్ని ఏమన్నారంటే LAD, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్, భాషార్జన ఉపకరణంగా చెప్పారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.